గత ప్రభుత్వంలో వీఆర్ఏలను అబ్జర్ప్షన్ చేస్తున్న క్రమంలో చెల్లా చెదురుగా వీఆర్ఏలు రాత్రికో రాత్రి దూర ప్రాంతాలకు వెళ్ళడం జరిగింది. మహిళలు కానీ వికలాంగ మహిళలు ప్రధానంగా వాళ్ళు 350 కిలోమీటర్ల దూరంలో రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారము జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ అనేది లోకల్ జిల్లాలో ఉండాల్సిన ఉద్యోగం. దాన్ని గత 2 సంవత్సరాలకెళ్ళి మేము నాన్ లోకల్లో 350 కిలోమీటర్ల దూరంలో వికలాంగ మహిళలు మరియు ఉద్యోగస్తులైన అందరూ చాలా ఇబ్బందికరానికి గురి కావడం జరిగింది. దాని నుంచి ఈరోజు మాకు చాలా ఉపశమనం, మా కుటుంబాలలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ ప్రజాప్రభుత్వం ఈ జీపీఓ గ్రామ పాలనా అధికారులను గ్రామాలలో ప్రభుత్వానికి ప్రజలకు గ్రామాలు రాజధానికి వారధిగా ఉండాలంటే గ్రామంలో రెవెన్యూ ఉద్యోగి కంపల్సరీ ఉండాలి. అట్టది ఈ 5 సంవత్సరాల నుంచి గ్రామంలో రెవెన్యూ ఉద్యోగి లేడు. దానివల్ల ఈ ప్రజాప్రభుత్వం రేవంత్ అన్న సర్కారు ఈరోజు ప్రజలకు, రైతులకు, గ్రామాలకు ప్రభుత్వానికి వారధిగా లింక్ చేయడం కోసానికి ఈరోజు గ్రామపాలనా అధికారులను తీసుకొస్తున్నది. చాలా శుభసూచకం. మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఈరోజు మాకు చాలా అందరి కుటుంబాల్లో ప్రజల లోపల చాలా పండుగ వాతావరణం ఉన్నది. ఈ ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గతంలో ధరణి ఏదైతే ఉందో దానివల్ల చాలామందికి అన్యాయం జరిగింది. రైతులకు కానీ ఈవెన్ చిన్నకారులకు కానీ అందరికీ అన్యాయం జరిగింది. కొత్తగా భూభారతి తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఎలాంటి వెసులుబాటు కల్పిస్తుంది ఈ రైతులకు కానీ ఇతర వాళ్ళకు కానీ ఎలా వాళ్ళకు చేయబోతుంది? ఇప్పుడు మొన్న జీపీఓలుగా తీసుకుంటున్న క్రమంలో గతంలో దశాబ్దాల తరబడి ఎక్స్విఆర్ఏలుగా ఎక్స్విఆర్ఓలుగా అనుభవం చేసిన వాళ్ళకే ఈ ప్రజాప్రభుత్వం అనుభవం ఉంది కాబట్టి గ్రామాలలో వీళ్ళైతే రెవెన్యూను సాఫీగా జరుపుతారు, న్యాయబద్ధంగా జరుపుతారు, ప్రజలకు అకౌంటబిలిటీగా ఉంటారనే ఉద్దేశంతో మొదట మాకు పూర్వ వీఆర్ఏలకు పూర్వ వీఆర్ఓలకు మాకు జీపీఓ పరీక్ష రాయడం కోసానికి అవకాశం ఇచ్చిండ్రు. దాని ద్వారా 2 విడతలుగా జీపీఓ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది జేఎన్టీయూలో. దాంట్లో ఉత్తీర్ణ అయిన వాళ్ళకే ఈరోజు ఈ ప్రజాప్రభుత్వము గౌరవనీయులు రేవంత్ రెడ్డి సీఎం గారి చేతుల మీదుగా తీసుకుంటున్నారు నియామక పత్రాలు. ధరణికి సంబంధించిన అంశము మేము జీపీఓ పరీక్షలు రాసినప్పుడే ధరణికి జీపీఓకు ఎంత తేడా ఉందనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ రావడం జరిగింది. దాని నుంచి ప్రతి ఒక్కరికి అవగాహన ఉన్నది. ధరణిలో ఎన్ని లోటుపాట్లు జరిగినావో ఈరోజు భూభారతి చట్టాన్ని